హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ జొన్న దోసలు. చాలా చాలా బాగుంటాయండి. చాలా హెల్తీ కూడా. ఈ దోసలు తయారీ విధానం అన్నది చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను. నేను ఒక గ్లాసుడు మినపప్పు తీసుకున్నానండి. పొట్టుపప్పు తీసుకున్నాను నేను. మీరు కావాలంటే మినపగుళ్ళు కానీ నార్మల్ పప్పు కానీ తీసుకోవచ్చు. 2 గ్లాసుల జొన్నలన్నది తీసుకుంటున్నాను. నేను పచ్చ జొన్నలు తీసుకున్నానండి. మీరు కావాలంటే తెల్ల జొన్నలన్నా యూజ్ చేయొచ్చు. ఏ జొన్నలన్నా గానీ మన హెల్త్‌కి అన్నది మంచిదే. ఇందులో కొంచెం మెంతులు వేసి జొన్నలు విడిగా, పప్పు విడిగా నానబెట్టుకోవాలి. అటుకులు ఒక హాఫ్ అన్ అవర్ పప్పు రుబ్బుకుంటాం అనగా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా అటుకులు నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతాయి. అటుకులు అన్నది చాలా తొందరగా నానిపోతాయి కాబట్టి. ఈ జొన్నలో పప్పు అయితే మినిమమ్ ఒక 8 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. జొన్నలు నానడానికి టైం అన్నది పడుతుందండి. ఈ పొట్టుపప్పు కూడా కొంచెం టైం పడుతుంది నానడానికి. 2 ఇలా విడివిడిగా నానబెట్టుకోవాలి. మీరు గుళ్ళు గాని వేసుకుంటే 2 కలిపి నానబెట్టేసుకోవచ్చు. చూడండి చక్కగా నానిపోయింది కదా పప్పు అన్నది. శుభ్రంగా పొట్టంతా తీసుకుని శుభ్రం పప్పు కడిగేసుకోవాలి. చూడండి ఇలా పొట్టంతా పైకొచ్చేస్తది. పప్పు శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి. ఈలోపు అటుకులు కూడా చక్కగా నానిపోయినాయి. పక్కన పెట్టేసుకుందామండి. ఈలోపు జొన్నలు కూడా చక్కగా నాని జొన్నల్లోంచి కొంచెం ఇలా గ్రీన్‌గా కసలా దిగింది కదా! శుభ్రంగా ఒక 4, 5 సార్లు ఈ జొన్నలు అన్నది కడుక్కోవాలి. ఫస్ట్ అయితే 2, 3 సార్లు కడిగే నానబెట్టుకోవాలండి. జొన్నల్లోంచి చెత్త అది ఉన్నా పోతది. తర్వాత 2 విడివిడిగా చక్కగా కడిగేసుకున్నాం గదా! ఇప్పుడు ఈ మినపప్పు అన్నది జొన్నల్లో వేసేసుకుందామండి. మీరు 2 కలిపి నానబెట్టుకున్నట్టయితే మినపగుళ్ళు, జొన్నలు ఒకేసారి నానబెట్టేసుకొని ఒకేసారి కడిగేసుకోవచ్చు. ఇబ్బంది ఏముండదు. నేను పొట్టుపప్పు తీసుకున్నాం వల్ల 2 విడివిడిగా నానబెట్టుకొని చక్కగా కడిగేసుకున్న తర్వాత ఇలా 2 కలిపేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ జొన్నలో మినపప్పు మిశ్రమం అన్నది వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే అటుకుల మిశ్రమం కూడా వేసేసుకుంటున్నాను నేను. చూడండి చక్కగా హాఫ్ అన్ అవర్‌కి అటుకులు అన్నది నానిపోయినాయి కదా! ఇప్పుడు కొంచెం వాటర్ పోసి మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. మీరు కావాలంటే గ్రైండర్‌లో కూడా వేసుకోవచ్చు. చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా! వెన్నలా మిక్సీ పట్టుకోవాలి. ఇది ఇలా పట్టుకొని చూస్తే వెన్నలా ఉండాలి. అలా అయితేనే దోసలు అన్నది వస్తాయి. ఇప్పుడు ఈ మిక్సీ జార్‌లో పిండి ఒక గిన్నెలో వేసేసుకుందాం. ఇలాగే మొత్తం పిండంతా మిక్సీ పట్టి తీసుకుందాం. చూడండి చక్కగా పిండంతా మిక్సీ పట్టి తీసుకున్నాం కదా! దీన్ని ఒకసారి పైకి కిందకి బాగా కలిపేసుకుందాం. ఎప్పుడూ నార్మల్ దోసలు కాకుండా ఇలా జొన్న దోసలు ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయి. షుగర్ ఉన్నవాళ్ళు కానీ, వెయిట్ తగ్గుదాం అనుకున్న వాళ్ళకి కానీ చాలా బాగా మంచి హెల్ప్ చేస్తాయి ఈ దోసలనేవి. డిన్నర్ అన్నది స్కిప్ చేస్తూ ఉంటారు చాలామంది. బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ దోసలు అన్నది వేసుకుని డిన్నర్‌లో తినొచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా తినొచ్చండి. మనం ఎలాగా లంచ్‌లోకైతే కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం గనక మార్నింగు తెల్లటి జొన్నలో తెల్లటి ఇడ్లీలు, తెల్లటి దోసలు కాకుండా ఇలా జొన్న దోసలు అన్నది ట్రై చేయండి. మనకి హెల్త్‌కి కూడా చాలా మంచిది. పిల్లలకు కూడా చాలా మంచిదండి. ఎప్పుడూ ఆ తెల్ల దోసలు పెట్టకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నైట్ అంతా పిండి బయట పెట్టేసిన తర్వాత మార్నింగ్ తీసి చూసాక బాగా పొంగి ఉంటదండి. ఆ పిండిని మనం కావాల్సినంత పిండి తీసుకొని ఇలా ఉప్పు కలిపేసుకొని మిగిలిన పిండి పైకి కిందకి కలుపుకొని ఫ్రిడ్జ్‌లో అన్నది పెట్టేసుకోవాలి. చూడండి పిండి అన్నది చక్కగా ఇలా కొంచెం వాటర్ పోసి కలుపుకున్నాం కదా! ఇలాగ బాగా చిక్కగా ఉంటే కొంచెం వాటర్ పోసి అన్నది కలుపుకోండి. ఈ పిండిని ఒక పెనం తీసుకుని హీట్ అయిన తర్వాత దోసల కింద వేసుకుందాం. ఈ దోసలు అన్నది హెల్తీ అంటున్నారు. టేస్ట్ ఉండవేమో అనుకోవద్దండి. టేస్ట్‌కి టేస్ట్ కూడా మనం నార్మల్ దోసలు అయితే ఎలా ఉంటాయో అలాగే ఉంటదండి టేస్ట్ కూడానే. దోసలు కూడా చక్కగా పెనం మించి మనకి ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఇలా దోస చాలా పల్చగా వచ్చింది కదా! మన నార్మల్ దోసలు ఎలా అయితే ఉంటాయో అలాగే దీంతో ఎగ్ దోస కానీ, మన ఆనియన్ దోస కానీ వేసుకోవచ్చు. కారం దోస ఏదైనా మన నార్మల్ దోసల్లాగే పిండి యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా చక్కగా ఒకవైపు కాలిపోయింది కదా! పల్చగా వచ్చినాయి చూసారా? క్రిస్పీగా ఉంటాయి. చాలా మెత్తగా చాలా బాగుంటాయి దోసలు అన్నది. ఇలా 2 వైపులు కాల్చుకున్న తర్వాత తీసేసుకోవాలండి. చక్కటి జొన్న దోస అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక దోస వేసి చూపిస్తాను. ఈ దోస అన్నది నేను ఉల్లిపాయ, క్యారెట్ తురిమేసుకొని ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. చూడండి పల్చగా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోస అన్నది క్యారెట్, ఉల్లి తురుము వేసేసుకుందాము.
దోస నిండా వేసుకోండి. తినేటప్పుడు చాలా బాగుంటుంది ఈ దోస అన్నది. ఈ దోస రెండో వైపుకి తిప్పక్కర్లేదండి. సిమ్లో పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని కాల్చుకుంటే ఎర్రగా వేగిపోతుంది. ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయ దోస అన్నది కొంచెం ఆయిల్ వేసుకుందాం. వేసుకుని మంట అన్నది సిమ్లో పెట్టేసుకోండి. ఇలా సిమ్లో పెట్టేసుకున్న తర్వాత దోస అన్నది ఇలా చక్కగా కాలిపోయింది కదా. ఇప్పుడు తీసేసుకోవడమే అండి ఇది. రెండో వైపుకి అయితే తిప్పవలసిన అవసరం లేదు. చక్కగా దోస అన్నది రెడీ అయిపోయింది. ఇలా 2 దోసలు వేసుకున్నాం కదా. టేస్ట్ అయితే చూద్దామండి. ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఫస్ట్. ఇందులోకి నేను గ్రీన్ చట్నీ చేసుకున్నాను. ఈ గ్రీన్ చట్నీ కూడా చాలా బాగుంటుందండి. ఈ గ్రీన్ చట్నీ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి జొన్న దోసలు. మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా జొన్న దోసలు అన్నది వేసి ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.